ఈరోజు అక్టోబర్ 10 ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ మెంటల్ హెల్త్ డేగా జరుపుకుంటున్నారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం. యాజ్ ఎ సైకాలజిస్ట్ నాకు కాసేపు మీతో మాట్లాడాలని అనిపించింది. ఇది 1992 నుంచి ప్రారంభించారు. ఈ వరల్డ్ మెంటల్ హెల్త్ డే యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటంటే, ఈ ప్రజల్లో ఎవరైనా మానసికమైనటువంటి రోగులుంటే వాళ్ళకి సంబంధించి అవగాహన కల్పించడం అండ్ వాళ్ళకి ఎలాంటి మద్దతు ఇవ్వడం, నిజంగా మానసికమైనటువంటి ఆరోగ్య సమస్యలతో ఉన్న వాళ్ళకి మద్దతు ఇవ్వడమే ప్రధాన లక్ష్యంగా మొదలుపెట్టారు. అయితే ఇక్కడ నేను ఒకటి మీతో మాట్లాడాలనుకుంటున్నాను. మనం మానసిక ఆరోగ్యం అనగానే ఒక కేటగిరీలో పెట్టేసి వాడికి మెంటల్ హాస్పిటల్లో పెట్టాలి, ఇలా మనం ఒక కోవలోనే ఆలోచిస్తాం. కానీ ఆలోచించండి, ప్రజెంట్ సొసైటీలో ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక మానసిక సమస్యతో బాధపడుతున్నారు అంటే మీరు నమ్ముతారా? మనలో ఎంతమంది స్ట్రెస్ అంటారు, యాంగ్జైటీ అంటారు, స్లీప్లెస్నెస్ అంటారు, ఓవర్ థింకింగ్ అండ్ అతిగా ఆలోచించడం వలన ఆలోచిస్తూ డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం. మరి ఇవన్నీ మానసికమైనటువంటి సమస్యలే కదా, దీని నుంచి బయటపడాలి కదా. లేకపోతే లాంగ్ రన్లో ఇది హెల్త్పై ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది, ఫిజికల్ హెల్త్పై. సో దీని నుంచి బయటపడాలి అంటే ముందసలు మీ సమస్య ఏంటి అనేది గుర్తించాలి. గుర్తిస్తేనే బయటపడడానికి ప్రయత్నిస్తారు, బయటపడగలుగుతారు. బయటపడాలి అంటే మీకున్నటువంటి ఆప్తుల్లో ఎవరో ఒకరితో షేర్ చేసుకునేంత స్వతంత్రం ఉంటే బాగుంటుంది. ఇంకా సివియర్గా ఉంటే కనుక ఎక్స్పర్ట్స్ ఉంటారు, కౌన్సిలింగ్ సహాయంతో మీరు బయటపడవచ్చు. సో దీని గురించి ఇంకా విపులంగా మాట్లాడడానికి ఈరోజు ఆఫ్టర్నూన్ లైవ్ ఉందండి, వచ్చేసేయండి. తణుకు నుంచి రమాదేవి మనతో లైవ్లోకి వస్తుంది. మనందరం కలిసి కాసేపు దీని గురించి ముచ్చటించుకుంటూ మాట్లాడుకుందాం. వచ్చేస్తారు కదా ఆఫ్టర్నూన్ 2:30 లైవ్కి, వరల్డ్ మెంటల్ హెల్త్ డే మీద. ఓకేనా? బాయ్.